అడుగడుగో అల్లడుగో శ్రీవీర బ్రహ్మము అల్లడుగో మన వీర బ్రహ్మము అల్లడుగో కొలిసేవారికి కొరతలు లేవు చేసేవారికి సేవలు గలవు వారికి కొరతలు లేవు చేసేవారికి సేవలు గలవు కొలిసేవారికి కొరతలు లేవు చేసేవారికి సేవలు గలవు దయగల తండ్రివి నీవేనయ్యా శుభగల తండ్రివి నీవేనయ్యా అడుగడుగో అడుగడుగో శ్రీవీర బ్రహ్మము అల్లడుగో మన వీర బ్రహ్మము అల్లడుగో అంది మల్లయ్య పురమున నీవు కనుముగ నీవు వెలసితివయ్యా అంది మల్లయ్య పురమున నీవు కనుముగ నీవు వెలసితివయ్యా వీర బ్రహ్మముగ వెలసితివయ్యా జగరావయ్యా వీర బ్రహ్మముగ వెలసితివయ్యా భక్తుల ప్రోవగరావయ్యా అడుగడుగో అడుగడుగో శ్రీవీర బ్రహ్మము అల్లడుగో మన వీర బ్రహ్మము అల్లడుగో హరి ఓం నమః శివాయ. నాయన ఏకాంబరి మహాత్మా ఈ భూప్రపంచమనందు మానవుడు సర్వము నీది నాది అని వాదులాటలతో తారుమారైపోవచ్చున్నాడు నాయన. అదేను కాక నా జన్మ వృత్తాంతమును ఎరింగింతును సావధానముగా ఆలకింపు. నామరూప క్రియలనగా కామ క్రోధ లోభ మదమాత్సర్యంబులను ఆవలకు నెట్టివేచి కేచరీ ముద్రిక యందు నిలచి ఉన్నవాడన కనుక నేనే బ్రహ్మమునైతిని. ముద్రలాభ
ఎనిడి పంచముద్రికలను పఠించి ఉన్నవాడను కనుక నేనే బ్రహ్మమునైతిని. అష్టాయోగాభ్యాస మనసా సాధన చేత అష్టాయోగాభ్యాస మనసా సాధన చేత నిష్ఠాచే వెలుగొంది నిజ రూపము నేనే బ్రహ్మమురా పాపలులారా నేనే బ్రహ్మమురా. నాయనలారా, అష్టయోగ అభ్యాసం అనగా అష్టము అనగా 8, మనలోని యోగములు 8. అవి ఎట్లనినా లయ యోగము, సన్యాసి యోగము, సమాధి యోగము, బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, ఈ 8 యోగములను క్షుణ్ణముగా అభ్యసించి ఉన్నవాడను కనుక నేనే బ్రహ్మమునైతిని. నళినాళమున వెలుగు నాగస్వరూపిణి నళినాళమున వెలుగు నాగస్వరూపిణి ముఖమున కనుగొని ముక్తి మార్గము నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. నాయన ఏకాంబరి, స్వామి నడినాళ్ళమనగా ఇది ఒక త్రికూట స్థానం. ఈ త్రికూట స్థానమునందు ముక్తి కాంతలు క్రమమేర్పరుచుకొని ఉన్నారు. వారిని దివ్య దృష్టితో చూచి ఉన్నవాడన కనుక నేనే బ్రహ్మమునైతిని. సాంఖ్యాతారకముల సాధించు యమనాస్త సాంఖ్యాతారకముల సాధించు యమనాస్త భావములను గాంచి నింది నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. నాయనలారా, సాంఖ్య తారకమనగా సాంఖ్యము, తారకము, యమనస్కము, భావము, పరిపూర్ణము, ఈ 5 వేదములను క్షుణ్ణముగా చదివి ఉన్నవాడని కనుక నేనే బ్రహ్మమునైతిని. పంచవింశతి తత్వ భావములను గాంచి పంచవింశతి తత్వ భావములను గాంచి నిలిచి వాయువును పిండించి రేచనము నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. ఆయన ఏకాంబరి, స్వామి పంచవింశతి తత్వమనగా మనలోని పంచభూతములు 5. ఈ పంచభూతములను 5 కుంభించి రేచకమునందు నిలచి ఉన్నవాడను కనుక నేనే బ్రహ్మమునైతిని. ధీరుగా శ్రీపోతు ఊరి వంశజుడని ధీరుగా శ్రీపోతు ఊరి వంశజుడని వీరా బ్రహ్మము వీర విఖ్యాతిగా నేనే బ్రహ్మమురా
పుట్టబోతున్నది. అవి ఎట్లనైనా సకాలంలో వర్షములు కురియక సకల జీవరాశులు ఆకాశము వంక చూచి అంబా అని అరచి చచ్చిపోవును. తూర్పు దేశమునందు స్త్రీలు బలమయ్యుందురు. పడమట దేశమున పాడి పంటలు క్రమముగా తగ్గిపోవును. ఉత్తర దేశమునందు జనులు కత్తి యుద్ధములతో రక్తము ఏరులై పారుచుండెను. దక్షిణ దేశమున తగోలాటలతో తారుమారైపోవుదు. ఏకాంబరి స్వామి అదేనో కాక చన్నాపట్టణమునందు ఒక విశ్వబ్రాహ్మణుని ఇంట 7 సంవత్సరముల బాలికకు ఒక మగ శిశువు జన్మించును. ఆ శిశువు 20 రోజులు జీవించి ముందు జరగబోవు విషయములన్నీ ప్రజలకు చెప్పి 21వ రోజున మరణించును. క్షత్రియులు వారి యొక్క కర్తవ్యమును వీడి పరిపాలనకు పనికిరాక దూరదేశస్థులు మన దేశమును ఏరుటకు వచ్చుతుందరు. వారి వలన కొన్ని విపత్తులు కలుగును. ఏకాంబరి స్వామి నీకు ఇంకనూ కొంత కాలజ్ఞానం బోధింపబడుతున్నది. నీవు సావధానముగా ఆలకింపము నాయన. అలాగే స్త్రీలకముడు భరతార్యుల కీర్తి పలుషవారు పుణ్యధరణి పేర కృంగిపోవా వైవాహికము ధర్మము పరంరోతురు పెద్దవల పెండిండ్లు స్వామి పెద్దవల పెండిండ్లు వేటదోనోను పరువు మర్యాద కులగౌరవము సిగ్గు ఖ్యాతి నీతి భయము భక్తులు క్రోధం కలిపి దూర్తులై పడకులు పెరతనము చేయగలరు మగవారి చేరి పురుషులు స్త్రీలకముడు నాయనలారా, నేను యోగ నిద్ర ఎందు ఉండగా నా ప్రథమ శిష్యుండైన దూదినేకులు సిద్ధుడిప్పుడు ఈ సభకు వచ్చుతున్నాడని ఎరింగితిని. అది ఎట్లనినా మేము ఇరువురము కలిసి కృత త్రేత ద్వాపార యుగములకు మూడింటికి 10 అవతారములను ఎత్తి ఉంటిమి. అందు మొదటి అవతారమునందు కాశీలో రామబ్రహ్మేంద్ర స్వామి కైలాసనాథులమై 4,56,000 కాలజ్ఞాన గ్రంథములను వ్రాసి ఆ అవతారమునంతట సాలించితిమి. రెండవ అవతారమున యాగంటి ఈశ్వరుండు శాంభవి అవతారములనెత్తి ఆ అవతారమున 3,33,000 కాలజ్ఞాన గ్రంథములను వ్రాసి ఆ అవతారమునంతట సాలించితిమి. నాలుగవ అవతారమున చిదంబర స్వామి రామయోగులుగా జన్మించి ఆ అవతారమునందు 6,56,000 కాలజ్ఞాన గ్రంథములను వ్రాసి ఆ అవతారమునంతట సాలించితిమి. ఆరవ అవతారమునందు భస్మేశ్వరుడు శాంభవి అవతారములనెత్తి ఆ అవతారమునందు 8,56,000 కాలజ్ఞాన గ్రంథములను రాసి ఆ అవతారమునంతట సాలించింది. ఏడవ అవతారం
పెదవేమన్న అవతారములు ఎత్తి ఆ అవతారమునంతట సాలించింది. 9వ అవతారమనందు నేను వీరప్పయ్య గాను సిద్ధుడు వెంకటరెడ్డి గాను జన్మించి 3,36,000 కాలజ్ఞాన గ్రంథములను రాసిన పిదప సిద్ధుడు ఒక గోవును చంపి నా పాదములపై పడగా, నాయన నీవు కటికవాణి వృత్తిని వనరించదు, చికెన పింజారి వారి ఎంత పుట్టమని చెప్పి ఉంటే సిద్ధుడు మరలా నా పాదములపై పడి, తండ్రి నేను నీ వద్దకు ఎప్పుడు సమీపించదును అని అడగగా, నాయన నేను కంది మల్లయ్య పురమనందు వీరభోగ వసంతరాయుడిగా వెలసెదను. నీవు ముడుమాలయందు ఆదంబి పీరు సాహెబులకు పుత్రుండవై సిద్ధుడు అను నామధేయంబుతో నా యుద్ధకు సమీపించదు అని చెప్పి ఉంటుంది. హేడి సిద్ధుడు ఇంకనూ రాడాయి, గతం ఏమై ఉండను. ఏకాంబరి, మనకు పూజా సమయమైనది, మనం పోవుదాం.
హరి ఓం నమః శివాయ. మహాత్మా బాలక, నీవు ఎవరి వాడవు? నీ నామధేయం అయ్యది? నీ నివాస స్థలం ఎక్కడ? నీ తల్లిదండ్రులు ఎవరు? సావధానముగా ఎరింగింపు నాయనా. అలానే జరుగుతుంది. ముడిమాల మామూరు ముడిమాల నా తండ్రి పేరు సాయిబు కళ్యాణంబి హెచ్చుగానా చికకుగనా వారికి ఉమరుండవ సుధలోన నా పేరు సిద్ధుడని వచింతురు చిత్తముగనా What
సమర్థ వరహిత శ్రద్ధ ఆ, 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 ఆ. వందనమయ్య దయానిదే వందనమిది మీకు అచ్చవచ్చలగతే వందనమయ్య దయాబలిదే వందన శతమయ్య మహాత్మా వందన శతమయ్య వీర బ్రహ్మార్య సుదే నాయనా సిద్ధ, నీవు ఎంత నిమిత్తార్థమై ఇక్కడికి వచ్చి ఉంటివి నాయనా. మహాత్మా ఈ జీవరహస్యం ఆ శివయోగము నాయనా సిద్ధ, పరమార్థమనగా సామాన్యమనుకుంటివా నాయన? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే అలవి కాక తపస్సంపన్నులైపోయినారు నాయన. అదేను కాక ఈ పరమార్థమును ఎరుగవలేనన్న కాని పరస్త్రీని తల్లివలను పరుల సొమ్మును మట్టివలను చూచువానికే ఈ పరమార్థము బోధింపబడింది నాయన. అటువంటి ఈ పరమార్థమును సాధింపవలేనన్న గాని సామాన్యమటోయి సద్గురుని నిజ గురుని ఆ గురుని సేవ చేయుట సామాన్యమటోయి. మూడేళ్ళు భిక్షమెత్తాలి, 5 భాండములు వంట చేయాలి. మూడేళ్ళు భిక్షమెత్తాలి, 5 భాండములు వంట చేయాలి. 9 మందికి పంచి పెట్టాలి, 10వ వాణిని మర్మమడు సామాన్యమటోయి. సద్గురుని నిజ గురుని ఆ గురుని సేవ చేయుట సామాన్యమటోయి. తూర్పు పక్షాన తిరుగుచుండాలి, చోడుకు మెదలు పట్టి తేవాలి. తూర్పు పక్షాన తిరుగుచుండాలి, చోడుకు మెదలు పట్టి తేవాలి. పట్టి తెచ్చిన మెదలని సాధులకిచ్చి తిరుగుతూ సామాన్యమటోయి. సద్గురుని నిజ గురుని ఆ గురుని సేవ చేయుట సామాన్యమటోయి. తల్లి లేని పిల్లవాన్ని పెంచాలి, తండ్రి లేని వానికి ఇచ్చి చేయాలి. తల్లి లేని పిల్లవాన్ని పెంచాలి, తండ్రి లేని వానికి ఇచ్చి చేయాలి. కులము గోత్రము లేని వాడు గురువుల కూర్చొని తాళి కట్టి సామాన్యమటోయి. సద్గురుని నిజ గురుని ఆ గురుని సేవ చేయుట సామాన్యమటోయి. నాయనా సిద్ధ, 6 గుర్రాల బండి కట్టాలి, 7 కళ్ళాలు ఏసి పట్టాలి. 6 గుర్రాల
నీవు చూడగా ఇంటి వద్ద నీ తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ లేకుండా వచ్చి ఉన్నట్టున్నావు. నీవు పసి వయసులో ఉన్నావు నాయన. నీవు ఈ పరమాత్మను సాధింపగలవు. చక్కగా ఇంటికి వెళ్ళు. భోజనం తట్టి అదేను కాక కన్నులు విప్పని పసిగాయవు నీవు. కన్నులు విప్పని పసిగాయవు నీవు. వలలోయి బాలక పట్టి పరమార్థము నీకు వలలోయి బాలక. ఘనముగని గ్రామము చేరి ఘనముగని గ్రామము చేరి నీ తల్లిదండ్రులను సేవించి సుఖముగా నుండుము రోరి. కన్నులు విప్పని పసిగాయవు నాయన. నాయన సిద్ధ, మదీయ కుమారులు పోతులరాయాచార్య గోవిందయాచార్య వచ్చుచున్నారు. వారు మహా కోపాగ్నులు. వారి ఎదుట నీవు నిరోధాలు ఉన్నాయి. నీవు తక్షణమే ఇంటికి వెళ్ళటం మంచిది. మీ ఆశీర్వాదం ఉంది.